ఇటీవల గల్లంతైన బోటు నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కారె చిన్నాను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రమాద ఘటనను వైఎస్ జగన్కు వివరించారు మత్స్యకారుడు కారె చిన్నా. ఇంకా 6గురు ఉన్నాం కదా, 7గురు వెళ్ళాము, 6గురు ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఏడుతున్నా అన్నయ్య కొడుకు. మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్యని నేను ఏడుతున్నాను. అక్కడే బోర్డు కింద ఉండిపోయాడు. బోర్డు కింద ఉండిపోతే ఆ బోర్డు మీద ఉన్నాం మేమే. ఆ తేలుతుంటే ఆ బోటు మీద తేలుతుంటే తెరబడి బోటు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. 6గురు బోటు ఇంకా కిందకి వెళ్ళిపోయిందన్న. అన్న నా తల్లి పిల్ల ఉగ్గేసుకున్నానన్న. అన్న కాపాడాలన్నా నువ్వేనన్నా. నా ఫ్యామిలీ అంతా పోయిందన్న. ఇది అంతలన్నా అది అంతలన్నా ఏది లేదన్నా. నేను చచ్చిపోతానన్నా నువ్వు రాకపోతే. అన్న అన్న ప్రభుత్వం అంతా ఇలాగే చెప్తున్నానన్నా. ప్రభుత్వం అంతా ఇలాగే అంతలు ఇది అశాంతలు భుజ ఏటి లేదన్నా. ఇత్తన అంతనాలే ఇదే రేపు మా పాతన చంటి పిల్లలతో ఉన్నానన్న. అప్పులు చేసి ఆది చేసుకొని ఈ పిల్లలు 6గురు మనుషులు చనిపోయాలి. కుటుంబాలు నా కుటుంబాలు. ఆ పిల్లల మొహం చూడాలంటే నేను వెళ్ళలేదన్న. ఇంటికి వెళ్ళలేదు. తాత నాన్న ఏడంతే నన్ను ఏడు చెప్తానన్నా. మా పెద్ద నా కుటుంబం అంతా పోయిందన్న. నాకే నష్టపరిహారం ఏటి ఇవ్వలేదు నా చంటి పిల్లలు బాబు. బోటు ఇంకా మునిగిపోయింది బాబు. 50 లక్షల రూపాయలు ఆస్తి మునిగిపోయింది బాబు. అప్పులు చేసి నేను బోటుకి ఏమి ఇవ్వలేదు బాబు. నేను అప్పులు చేసి 3 నెలలు బోటుకి అంత డబ్బులు ఎక్కడిదక్కడ చేసి అప్పులు చేసి పెట్టానని నన్ను కాపాడన్నయ్య. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.